ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దీపావళి రోజున మనం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేస్తాం కదండి. ఈ రోజే తల్లి ఆవిర్భవించిందని, ఆవిడ కళ్యాణం కూడా జరిగిందని వింటాం కదా. ఒక్కసారి ఆ కథ చెప్పండి రమగారు. అంటే మామూలుగా మనం దీపావళి పండుగ చేసుకునే ప్రధాన కారణాల్లో రకరకాల కథలు చెప్పుకుంటాం కదా. అవును. సత్యభామని, రుక్మిణి, మన కృష్ణ పరమాత్మ ఇద్దరు వెళ్ళి నరకాసురుని సంహరించారని, నరకుడు చతుర్దశి నాడు మరణిస్తే మర్నాడు అందరూ పండగ చేసుకున్నారు. అవును, ఇదొక గాథ చెప్పుకుంటాం. అయితే ఈ పండుగ చేసుకోవడంతో పాటు మనం ఇంకోటి ఏం చెప్పుకుంటామంటే, లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఈ రోజు వెలికి వచ్చింది అని, ఆవిర్భవించింది అని. ఒక్క లక్ష్మీదేవి కాదు, ఎందరో వచ్చారు. దీనికి పూర్వగాథ ఏం చెప్పుకుంటాము. మొదట లక్ష్మీదేవి లేకపోవటం కాదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే ఈ మన దూర్వాస మహాముని ఒక పుష్పమాలని దేవేంద్రుడికి ఇచ్చాడు. ఈ మాల ఎక్కడి నుంచి వచ్చింది? భగవత్ సేవ చేసిన మాల, నిర్మాల్యం. ఇస్తే అతను ఏం చేశాడు, దేవేంద్రుడు ఐరావతానికి ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా ఏనుగు కదా, తన తొండం మీద ఇట్లా తన ముఖం మీద పడిన దండం తీసి కింద పడేసి తొక్కి చింపేసి, ఆయన కోపం వచ్చింది. భగవన్ నిర్మాల్యాన్ని అవమానపరిచావు నువ్వు, కాబట్టి నీ మొత్తం సంపదంతా పోతుందని ఆయన శపించాడు. శపించేసరికల్లా మొత్తం దేవతల ఐశ్వర్యము, సంపద సమస్తమైనవి పోయినాయి. దేవతలు అలో లక్ష్మణ అని అయిపోయారు. ఏం చెయ్యాలో తెలియదు. ఎట్లా మళ్ళీ సాధించాలి అదంతా. దాంతో పాటుగా వీళ్ళు అమృత సాధన కూడా, అప్పటికి ఏంటంటే దేవదానవ యుద్ధాలు అవి జరిగేవి. వీళ్ళ దగ్గరున్న ఐశ్వర్యము, ప్రాభవము అంతా పోయేసరికి రాక్షసులకి దొరికిపోయేవాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు బాగా. ఎప్పటికప్పుడు చావు దెబ్బలు తిని కొంతమంది మరణించి ఇట్లా బాధపడేవాళ్ళు. అప్పుడు దీన్ని ఎట్లా చేయాలి, మళ్ళీ ఈ పోగొట్టుకున్న ఐశ్వర్యము, ఈ పోగొట్టుకున్న ప్రాభవము, ఈ పోగొట్టుకున్న లక్ష్మి ఎట్లా సాధించాలి అని ప్రయత్నం చేస్తే, అప్పుడు క్షీరసాగర మథనం చేయండి, మళ్ళీ మీరు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి అని చెప్పారు. అంతకుముందు వీళ్ళ దగ్గర ఏమున్నాయి, అన్ని కాల్పవృక్షము, కామధేను లాంటివి, అంటే సేమ్ అవే కాకపోయినా అంత బాగుంది వీళ్ళ పని. ఐశ్వర్యం ఉంది, గొప్ప ఉంది, అధికారం ఉంది, అవన్నీ అవే కదా లక్ష్మీ స్వరూపాలు. సాధారణంగా లక్ష్మి అంటే మనం డబ్బు అని ఒక ఏమంటారంటే రూఢ్యర్థం తీసుకుంటాం. అవును, డబ్బు వస్తువు అనుకుంటాం. నిజానికి లక్ష్మి అంటే ఏమిటి? అబండెన్స్, చాలా కలిగి ఉండటం. అవును, ఆరోగ్యం, ఐశ్వర్యము, ఆనందం, సంతోషం, ధాన్యం, ధనము, పశువులుంటే అవి ఇబ్బడి ముబ్బడి, అన్నిట్లలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఉండటము లక్ష్మి. అవును, అది ఆనందము ఇబ్బడి ముబ్బడిగా ఉండాలి, ఆశ్చర్యం కూడా ఇబ్బడి ముబ్బడిగా అన్నీ ఉండాలి మనకి. ఏదైనా మనని అచ్చెరు పొందించేలాంటి లక్షణమే లక్ష్మి. ఆ కళ ఉండాలి. కొంతమంది కనిపిస్తారు సామాన్యంగా ఉంటారు, ముక్కు మొహం కాస్త రంగు తక్కువగా కూడా ఉంటారు, కానీ లక్ష్మీ కళ ఉంటుంది వాళ్ళలో. అవును, వాళ్ళలో ఉన్న లోపల ఉన్న చైతన్యం ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు సరే, దేవతలు దానవులు కలిసి మాట్లాడుకున్నారు, అమృతం సాధించాలంటే ఈ క్షీరసాగర మథనం చేయాలని భావించారు. అప్పుడు మందరగిరిని ఎత్తి క్షీరసాగరంలో పెట్టారు. ఆ మందరగిరికి తాడుగా వాసుకి అనే సర్పాన్ని తీసుకున్నారు. అవును, ఈ సర్పాలలో అక్కడ ఆదిశేషువేమో ఆయన దగ్గర ఉంటే, విష్ణువు దగ్గర ఉంటే, వాసుకి మామూలుగా శివుడి దగ్గర ఉండేవి. ఇవన్నీ తీసుకున్నారు. శివుడి దగ్గర ఉండే వాసుకుని పెట్టుకున్నారు. ఈయన మహాసర్పం. ఈ సర్పాన్ని వాసుకిని కవ్వంతాడుగా పెట్టుకున్నారు. తీసుకుని మీరో వైపు మేమో వైపు కలిపి చిలుకుదామని, మామూలుగా ఇంత గిన్నె అనుకో, ఒకళ్ళే ఇట్లా ఇట్లా అంటారు. సముద్రంలో పెట్టిన కొండని చిలకాలంటే ఎంతమంది కావాలి? దేవతలు ఒకవైపు, దానవులు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు పట్టుకున్నారు. తలా తోక పట్టుకుని చిలికారు. చిలుకుతుంటే సముద్రంలో పడిపోతోంది కింద కుదురు లేక. కుదురుగా ఏం చేశాడు భగవంతుడు, పురుషోత్తముడైనటువంటి విష్ణుమూర్తి, తను ఒక కూర్మంగా మారి ఆది కూర్మ అవతారాన్ని తీసుకుని ఈ వెళ్ళి మందరగిరి కింద కూర్చున్నాడు. అది మునిగిపోయి ఒరిగిపోకుండా దాని మీద కుదురు చట్టు, దాని కింద కుదురుగా ఉన్నాడు అనమాట. దాని మీద ఆయన వీపు మీద నిలబడిన మందర పర్వతం ఇక చిలికింది.
చిలికేసరికల్లా హాలాహలం పుట్టింది మొట్టమొదట. ఆ, హాలాహలం పుట్టి వీళ్ళంతా హాహాకారాలు చేసి పరిగెత్తారు. మరి భగవంతుని పరమేశ్వరుని ప్రార్థించండి, ఆయనే దీనికి సమాధానం చెప్తాడంటే ఆయన అడిగారు, అయ్యా మమ్మల్ని రక్షించవా అంటే ఆయన ఏం చేశాడు, ఆ హాలాహలాన్ని ఇట్లా ఒడిసిపట్టి తాగాడు. ఇంగేసి కంఠంలో దాచిపెట్టాడు. ఉమ్, గరళ కంఠుడు అయ్యాడు భగవంతుడు. అక్కడ అయింది. ఉమ్, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇంకా చిలకటం మొదలుపెట్టారు. చిలకటం మొదలెట్టేసరికి ఇక ఒకటి ఒకటి చొప్పున వచ్చినాయి బోలెడన్ని వస్తువులు. అమృతం ముందు రాల, చివరికి వచ్చింది. ఉహుం. పాలకడల నుంచి లక్ష్మీదేవి, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షం. కల్పవృక్షము, చంద్రుడు, చుక్కలు కాదు చంద్రుడు, తర్వాత అప్సరసలు. ఆహా. అప్సరసలు కూడా పాలకడల నుంచి పుట్టారు. వాళ్ళంతా లక్ష్మీదేవితో పాటు పుట్టిన వాళ్ళే. ఓహో. వీటన్నిటితో పాటుగా గవ్వలని, శంఖాలని, ఎన్నో రకాల మణులు అవన్నీ కూడా సముద్రంలోంచి బయటకు వచ్చినాయి. ఉమ్, వీళ్ళందరూ వచ్చాక అమృత భాండం పట్టుకుని ధన్వంతరి ఏం చేశాడు, ఆయన వచ్చాడు. వైద్య గ్రంథం ఒకటి పట్టుకొచ్చాడు, జలగని పట్టుకుని అమృత భాండాన్ని పట్టుకుని వచ్చాడు. జలగ దేవ- రమ్మగారు. జలగ ఆహా. ఆ జలగలతోటి వైద్యం చేస్తారు కదా, అవును. ఆయన చేతిలో ఉంటుందట. ఈయన ఆహా. వచ్చాడు. వచ్చేసరికల్లా మాకని పోరాటానికి దిగారు. మళ్ళీ ఏం చేశాడు విష్ణుమూర్తి, మోహిని స్వరూపం దాల్చి ఆ అమృతాన్ని పంచిపెట్టాడు. ఏ రోజున ఈ మొట్టమొదట లక్ష్మీదేవి ఇందులోంచి బయటకు వచ్చిందో ఆ రోజు ఈ అమావాస్య. దీపావళి అమావాస్య నాడే లక్ష్మీదేవి జననం జరిగిందని చెప్తారు. ఇది ఒక గాథగా ఒక పురాణంలో ఇది చెప్పబడింది. ఉమ్. లక్ష్మీదేవి జన్మించింది, ఆమె అందులోంచి బయటికి వచ్చాక ఎంత పరమాద్భుత సౌందర్యవతి, సాగిలపడ్డారు అంతా. ఆ సౌందర్యాన్ని చూసి మా సౌందర్యం ఏమిటి, ఆ మహోత్కృష్ట, ఆమె లేకేగా ఇలా దౌర్భాగ్యం పాలైపోయాం మనము. మొత్తం అంతా చెడిపోయింది కదా, ఇంకేం అవును. లేదు. ఆమె వచ్చేసరికల్లా ఆమె ఏం చేసింది, వెంటనే ఈ దేవేంద్రుడు ఆమె పరిపరి విధాలుగా ప్రార్థించి ఆమె కోసం తపస్సు చేసి ఆమెను కోరుకున్నాడమ్మా, మా యందు దయ ఉంచమని. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే అన్ని చోట్ల తన తాలూకు యశస్సుని, ప్రాభవాన్ని ఉంచింది. ఉహుం. భూమి మీదేమో ధాన్యంగా, ధాన్యలక్ష్మిగా, తర్వాత ఏమో ఈ సముద్రాలలో నీటి యందు కూడా తీయదనాన్ని, అట్లా ప్రతి చోట తన యొక్క గొప్పతనాన్ని ఉంచింది. ఆ లోపల నుంచి బయటికి వచ్చినటువంటి అమ్మని విష్ణువుకి సమర్పించారు. ఉహుం. ఆయన్ని చేరుకుంది. ఆయన ఎత్తి ఆమెను వక్షస్థలంలో పెట్టుకున్నాడు. విష్ణు వక్షస్థల నివాసిని అయిపోయింది అమ్మవారు. ఓ. వివాహం చేసుకుని ఆమెని తన వక్షస్థలంలో పెట్టుకున్నాడు. ఆమె తన యొక్క అన్ని కళలని ఈ ప్రపంచం అంతా పంచిపెట్టింది. ఆమెదే ఈ గొప్పతనం అంతా. ఏదైనా ఒక చెట్టు నిండా కాయలు కాసినాయంటే లక్ష్మి, ఓ పొలం పూర్తిగా పండిందంటే లక్ష్మి, ఒక ఇంట్లో గోసంపద వృద్ధి చెందిందంటే లక్ష్మి, సంతానం పెరిగారంటే లక్ష్మి, ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగున్నా లక్ష్మి, ఐశ్వర్యం బాగున్నా లక్ష్మి. ఆమె యొక్క లక్ష్మీ కళ అన్ని చోట్ల వ్యాపించింది. ఇంద్రుడు పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అమరావతికి కూడా లక్ష్మీ కళని పంపింది. ఆమె తన కళల్ని అట్లా పంచిపెట్టింది. లక్ష్మి ఏంటంటే మామూలుగా మనకి కళలు అక్కడ ఇక్కడ పెంచాక ఇక్కడ ఉండవనుకుంటారు, అలా ఉండదు. ఆమె పంచిన కొందికి పెరుగుతుంది ఆమె కళ. ఈ రోజున పుట్టింది కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటే మనం కూడా అలా వృద్ధి చెందుతామన్న నమ్మకంతో ఏదో ఒక్క ప్రాంతంలో మొదలయ్యి ఉండొచ్చు ఇది బహుశా. అది అట్లా మెల్లిగా భారతదేశం అంతా పాకింది. ఇందులో వ్యాపారస్తులు వీళ్ళు ఏంటంటే ఈ రోజునే మొత్తం షాపులు, ఇళ్ళు, ఏమైనా వ్యాపార సంస్థలు ఏముంటే వాటన్నిటిని ముందే శుభ్రం చేసుకుని దీపావళి నాడు పూజ చేసుకుని కొత్త పుస్తకాలు పెట్టుకుని ఇట్లా చేసుకుంటారు వాళ్ళ పద్ధతి ప్రకారం. అవును. ఇందులో నార్త్ ఇండియన్స్, ఈ మార్వాడీస్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మన ప్రాంతంలో కూడా అందరూ దీపావళి నాటి రాత్రి పూజ చేసుకోవటమే ఆ విధానం. వారిని చూసి వాళ్ళందరూ బాగున్నారు, మనం అదే కదా చేస్తాం. ఒక పూజ ఒకళ్ళు చేసుకుని వాళ్ళు పైకి వచ్చారనుకో, అది బాగుందని మనం కూడా చేసుకుంటాం. మంచిదే కాబట్టి దాన్ని అలా ఎంకరేజ్ చేయబడుతూ కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇది ఏ ప్రాంతపు పూజో మన ప్రాంతపు పూజగా స్థిరపడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మనం మన విధానం ప్రకారం చేస్తాం. మనకి షోడశోపచార పూజ చేయటమే మన విధానం. నీకు సౌత్ ఇండియా అంతా కూడా షోడశోపచార అమ్మవారికి 16 ఉపచారాలు సమర్పించటము, నివేదన తయారు చేసి పెట్టడము. కొనుక్కొచ్చి పెట్టే వాళ్ళు ఉండరు, వండి పెట్టాలనుకుంటాం మనం. అవును. బజార్ నుంచి తెచ్చింది మనకు పనికిరాదు. ఇక్కడంతా కూడా వండుకుంటాం. పాయసం చేస్తాం, క్షీరాన్నం చేస్తాం, తర్వాత ఈ బూందీ లడ్డూలని, మైసూర్ పాకులని,
శనగపిండితో చేస్తాం కదా బేసన్ లడ్డు అని, అట్లా ఏవో ఒకటి శనగపిండితో చేసిన పదార్థాలని నివేదన చేయటం, మనకున్న సొమ్ములన్నీ అమ్మవారికి సమర్పించడం, కొంత డబ్బులు పెట్టి పూజ చేసుకోవటం, ఎవరెవరి మనసుని బట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు. మనం అందుకు లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లక్ష్మి అంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డబ్బు అని అనుకోవద్దు. విద్యాభివృద్ధి కూడా, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధనలక్ష్మితో పాటు ధైర్యలక్ష్మి కూడా. అవునండి. ఎంతమంది ఉన్నారు అవును, అష్టలక్ష్మి? అవును, అవును. ఈ అన్ని లక్ష్ములతో పాటు సిద్ధలక్ష్మి అని ఒకటి ఉంది. సిద్ధి, ఆ, మనకి ఏదైనా సిద్ధించటం, ఆ, అది కూడా కావాల్సిందేగా. ఖచ్చితంగాను. ఆమె అనుగ్రహం లేకపోతే అది ఉండదు. అవును. అందుకని ఈ రకంగా మనం పూజ చేసుకుంటాం. దీనికి ఏమి నియమం లేదమ్మా, ఇలాగే చెయ్యాలి, ఇంతే చెయ్యాలి, ఉమ్. వీళ్ళే చెయ్యాలి, అలా ఏమీ లేదు. అందరూ ఎవరైనా చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. హాయిగా చేసుకోండి. కథ ఎంత మంచి కథ చెప్పుకున్నాను చూడండి. చాలా సంతోషం రామ్ గారు. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.